అధికారంలోకి వచ్చాక ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకి తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఆయన ఏర్పాటు చేసిన డోస్, తీసుకుంటున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి. తాజాగా భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండును అమెరికా డోస్ విభాగం రద్దు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. పైగా గత బైడెన్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు వారు ప్రయత్నించారంటూ పరోక్ష ఆరోపణలు చేశారు. భారత్కు తాము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బుంది. ప్రపంచంలోని అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధానిపై చాలా గౌరవం ఉంది. కానీ ఆ దేశంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా? మరి మన దేశ ఓటర్ల పరిస్థితి ఏమిటనే ఘాటుగానే స్పందించారు. And $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Well, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. $21 million for India elections. USAID ని ప్రపంచంలోని కొన్ని సేవా సంస్థల్లో కలిసి యుఎస్ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ప్రారంభించారు. USAID ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు అమెరికా ప్రభుత్వం ఏటా నిధులందిస్తుంది. ప్రపంచంలో ఇదే అతిపెద్ద మానవతా సాయంగా ఇప్పటి వరకు నిలిచింది. అయితే అమెరికాను ఆర్థిక వ్యవహారాలను తిరిగి గాడిలో పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోస్ విభాగం ఏర్పడింది. ఇది అనవసరమైన ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే USAID పై వారు ఫోకస్ చేశారు. ఫిబ్రవరి 16న ఇందుకు సంబంధించి ఓ జాబితా ప్రకటించారు. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. డోస్ నిర్ణయం భారత్లో రాజకీయ వివాదానికి దారితీసింది. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారని, అధికార పార్టీ మాత్రం కాదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ పోస్ట్ చేశారు. మొత్తంగా డోస్ తీసుకుంటున్న నిర్ణయం పెద్ద దుమారమే రేపుతోంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో చూడాలి.